రాజ్యసభ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఈరోజు ఆ బిల్లు ప్రధానంగా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఏ బిల్లు అయినా సరే పార్లమెంట్ కానీ రాజ్యసభ కానీ ఆమోదం తెలిపిన తర్వాత ఖచ్చితంగా ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. ఆ రాష్ట్రపతి ఆమోదం తర్వాతే అది చట్టబద్ధతలోకి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ అమరావతి క్యాపిటల్ బిల్లు మీద రాష్ట్రపతి గారికి అవగాహన ఉన్నా లేదా ఈ అంశాన్ని ఆమె దృష్టిలో లేకపోయినా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మినిమం ఆమె దగ్గర ఖచ్చితంగా 48 గంటలు ఖచ్చితంగా ఏ బిల్లు కూడా 48 గంటలు లేకుండా అక్కడ ఆమోదం జరపలేదు. కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈరోజు అది రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందులో ఏ ఒక్క పదం కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా చెక్ చేసుకుని ఆ తర్వాత రాష్ట్రపతి గారు దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఆమోద ముద్ర వేస్తారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ అమరావతి క్యాపిటల్ మీద చట్టపద్ధతి పాస్ అయినట్టు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. గెజిట్ పాస్ చేస్తారు. ఆటోమేటిక్గా అప్పుడు ఏదైతే అమరావతి క్యాపిటల్ సంబంధించిన చట్టబద్ధత పూర్తయినట్టు ప్రొసీడింగ్ అంతా కూడా పూర్తయినట్టు. సో కాబట్టి ఖచ్చితంగా అది ఇంకో 2 రోజులు అంటే ఈరోజు సోమవారం కాబట్టి మంగళవారం బుధవారంలోగా క్లియరెన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అమరావతి క్యాపిటల్ విషయం మీద చాలామంది అంటే ఏదైతే ఇంతవరకు ఆందోళన చెందారో ఇక మీద ఆందోళన చెందాల్సిన అంత అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఇది మార్పు చేయడానికి అంత ప్రాక్టికల్గా ఈజీ కాదు. మళ్ళీ ఒకవేళ వేరే ప్రభుత్వం వచ్చినా సరే మార్చాలి అనుకుంటే కూడా అంత ప్రాక్టికల్గా ఈజీ అయ్యే విషయం కాదు. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం ఒకటే కాదు, పార్లమెంట్ ఆమోదం తీసుకుంది, అదేవిధంగా రాజ్యసభ కూడా ఆమోదం తీసుకుంది, అదేవిధంగా మిగతా చాలా 2-3 పార్టీలే కాకుండా చాలా జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీ, ఇలాగా జేడీయూ పార్టీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా జాతీయ పార్టీలు మద్దతిచ్చాయి. కాబట్టి మ్యాక్సిమం ఇది చట్టబద్ధత నిలబడే అవకాశం ఉంటుంది. రేపు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మార్చడానికి అంత ప్రాక్టికల్గా ఈజీ అయ్యే ప్రొసీడింగ్ అయితే మాత్రం మ్యాక్సిమం లేదు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి కనుక రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత రేపు భవిష్యత్తులో మార్చాలి అని అనుకున్నా సరే ప్రాక్టికల్గా అంత పొలిటికల్గా ప్రాక్టికల్గా అంత ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రకటన ఎల్పిజి గ్యాస్ మీద ఏదైతే గత నెల రోజుల నుంచి ఏదైతే మనకి సిలిండర్ కొరత కావచ్చు, ఎల్పిజి కొరత కావచ్చు, ఇదంతా క్రైసిస్ నడిచింది. దీనివల్ల ప్రధానంగా మన దేశంలో ఒక్క 30 రోజులకి 50,000 సిలిండర్లు దాచిపెట్టినట్టు స్టోరేజ్ చేసినట్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించారు. సుమారుగా 50,000 సిలిండర్లు కూడా వాటిని స్వాధీనం చేసుకుంటారు. 50,000 సిలిండర్లు కేవలం ఒక నెల రోజులు. ఇక్కడ ప్రధాన ఇందులో ఏంటంటే 1,400 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షోకాస్ నోటీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. 1,400 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు. సో మనం గతంలో కూడా చెప్పాము, ఎల్పిజి కొరత మీద అందరూ మాట్లాడుతున్నా, అందరూ ప్రశ్నిస్తున్నా ఎక్కడ కూడా ఎల్పిజి కొరత అధికారులు ఎక్కడ తనిఖీ చేయట్లేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మరి కట్టిసరి ఎందుకు తీసుకోవట్లేదని అడిగినప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్పాను. ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంకా వ్యాఖ్యగా చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ సమస్య ఇంకా పెద్దగా జటిలమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో కాకుండా క్రైసిస్ నార్మల్ స్టేజ్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు సుమారుగా 1,400 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన షోకాస్ నోటీసులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయండి. అదేవిధంగా 36 ఎవరైతే డీలర్షిప్ ఉన్నారో 36 డీలర్షిప్ సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పుకోవచ్చు. అంటే కొంత స్టెబిలిటీగా ఉంది కాబట్టి హార్మోర్ చేయాల్సిన నుంచి కొన్ని షిప్లు వచ్చి అదే చాలా షిప్లు విశాఖపట్నం కూడా వచ్చాయి. కాబట్టి ఎల్పిజి కొరత అంతా స్టెబిలిటీగా ఉంది. పెద్ద దీర్ఘకాలికంగా సమస్య వస్తుంది అలాంటి వాతావరణం అయితే లేదు. కాబట్టి ఇలాంటి టైంలో కనుక ఈ డిస్ట్రిబ్యూటర్ మీద కఠిన చర్యలు తీసుకువెళ్తే రేపు ఎలాంటి క్రైసిస్ ఎలాంటి సమస్య వచ్చినా సరే వీళ్ళందరూ కూడా కరెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటాయి. కాబట్టి క్రైసిస్ నార్మల్ స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చెప్పి ఎల్పిజి కావచ్చు లేదా పెట్రోల్ కావచ్చు నార్మల్ స్టేజ్లో ఉంది, పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు ఎల్పిజి సంబంధించిన ఏదైతే కొరత ఉందో ప్రధాన కారణం ఏంటంటే మన దేశంలో 90% ఆరుమూరు జలాశయాల నుంచి వచ్చిన ఎల్పిజినే డిపెండ్ అయి ఉంది. మన దేశంలో చాలా తక్కువ, అంటే 10-15% మాత్రమే మన దేశంలో తయారవుతుంది. ఇప్పుడు దీన్ని 40% చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమైన ఆలోచన విధానం అన్ని స్టేట్స్ కూడా గైడెన్స్ ఇచ్చింది. ఏపీకి కూడా ఖచ్చితంగా గైడెన్స్ ఇచ్చారు ఒక 1 వీక్ దాకా 10 డేస్ దాకా. కాబట్టి ఏపీలో కూడా ఎల్పిజి సొంతంగా తయారు చేసుకునే అవకాశాలు స్కోప్ ఉంది. ఎందుకంటే విశాఖపట్నంలో సముద్ర తీరం ఉంది, చాలా ప్రాంతాల్లో ఆంధ్రాలో సముద్ర తీరం ఉంది. కాబట్టి
ఎల్పిజిని సొంతంగా తయారు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తెలంగాణలో కూడా గోబర్ గ్యాస్ లాంటివి కూడా తయారు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా ప్రత్యేక మార్గాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఎల్పిజి సిలిండర్లు ప్రధానంగా చూస్తే మాత్రం హెచ్పి సిలిండర్స్ ఎక్కువగా బ్లాక్ మార్కెట్లోకి ధరలు వెళ్ళిపోవడం. సో కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే బ్లాక్ మార్కెట్ ధరలు వెళ్ళిపోయిందో ఇండియన్ గ్యాస్ వాళ్ళకి చాలా డిమాండ్ వచ్చింది. సో ఇప్పుడు ఇండియన్ గ్యాస్ మీద చాలామంది ఎక్కువ మంది రేపు ఈ హెచ్పి వాళ్ళంతా కూడా మనకి ఇండియన్ గ్యాస్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. ఎల్పిజి హెచ్పి పూర్తిగా గుడ్ విల్ కోల్పోయింది. అది రీసెంట్లీ కూడా 1 వీక్ బ్యాక్ సుమారుగా ఇక్కడ మనకి జూబ్లీస్ దగ్గర శ్మశాన వాటి దగ్గర చాలా దొరికాయి. 1416 సిలిండర్లు ఎంతో దొరికాయి. దాని వాల్యూ కూడా 21 లక్షలు. సో అవన్నీ కూడా హెచ్పి సిలిండర్లే. కాబట్టి హెచ్పి అనేది పూర్తిగా గుడ్ విల్ పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా ఇండియన్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ప్రధాన అంశం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీకు అవసరానికి మించి అవసరం ఉండగానే మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గ్యాస్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలా చేసుకోవద్దని కూడా చెప్తుంది. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ సంబంధించిన ప్రధాన అంశం అంటే 45 రోజులు తాత్కాలికంగా కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సందర్భంగా 45 రోజులు తాత్కాలికంగా కాల్పుల విరమణ చేసే అవకాశం ఉంది. దీనికి అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రధానంగా మధ్యవర్తి వహించే దేశం చూస్తే పాకిస్తాను, తుర్కియా, ఈజిప్ట్ ఈ 3 దేశాలు కూడా మధ్యవర్తి వహిస్తున్నాయి. అంటే 45 రోజులు కాల్పుల విరమణ చేసుకోవాలి అన్న ఆలోచన విధానం అమెరికా. దీనికి మధ్యవర్తి చేస్తుంది. చూస్తే మాత్రం ఈ 3 దేశాలు మధ్యవర్తి చేస్తాయి. 45 రోజులు కాల్పుల విరమణ తర్వాత ఆ తర్వాత పర్టికులర్గా శాశ్వతంగా ఒప్పందం చేసుకుందాం అనేది అమెరికా యొక్క ప్రతిపాదన. కానీ ఇక్కడ ఇరాన్ ఎక్కడ కూడా అమెరికాని ఎక్కడ కూడా నమ్మట్లేదు. అమెరికా ట్రంప్ ఏదైతే ఈ యుద్ధ సందర్భంలో చాలాసార్లు నమ్మకాన్ని కోల్పోయారు. కాబట్టి ట్రస్ట్ అనేది ట్రంప్ మీద లేదు. అమెరికా మీద కానీ ట్రంప్ మీద కానీ ఇరాన్కి నమ్మకం లేదు. కాబట్టి ఈ మధ్యవర్గాన్ని ఖచ్చితంగా స్వాగతించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండే అవకాశం కూడా లేవు. ఇది ప్రధాన అంశం. కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో చూస్తే మాత్రం ఈ వాతావరణం అంటే యుద్ధ సంబంధించిన వాతావరణం ఎంతకాలం కొనసాగుతుంది మ్యాక్సిమం అది నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా ట్రంప్ కూడా అదే ప్రకటిస్తారు. హార్మోన్ జల్స్ అనేది పూర్తిగా ఓపెన్ చేయకపోతే మనం వేగం మీద దాడులు చేస్తామని ప్రకటించారు. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే అక్కడ ఇరాన్ ఎట్టి పరిస్థితులు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి కానీ హార్మోన్ జల్స్ అనేది అందరికీ ఓపెన్ చేసే విధంగానే అక్కడ అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి మనకైతే మాత్రం పెట్రోల్ కానీ ఎల్పిజి కానీ ఎట్టి పరిస్థితుల్లో కొరతలు అయితే లేవు.